హలో రాజేష్ గారు. హాయ్ సార్. ఏంటి సంగతులు? మంచి బిజీగా ఉన్నారు ఇప్పుడు. అవును సార్, రిలీజ్ కదా 26. చిన్న ప్రొడ్యూసర్లో బిజియెస్ట్ ప్రొడ్యూసర్ ఏమో ఇప్పుడు. కంటిన్యూస్గా ఇంక సినిమాలు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలియదు సార్, కంటిన్యూస్గా సినిమాలు చేయటం ఇంపార్టెంట్ కదా సార్. మంచి మంచి సినిమాలు చేయాలి. మంచి మంచి సినిమాలు పడితేనే కంటిన్యూస్గా ఇక్కడ ఉంటారు. మంచి సినిమాలు పడకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతాం. చెప్పండి సార్, ఏంటి మజాకా? చాలా విచిత్రమైన ప్రాజెక్ట్ ఇది. ఎందుకు? స్టార్టింగ్ నుంచి ఎక్కడెక్కడో తిరిగి ఏయో చేసి ఎక్కడెక్కడికో వచ్చింది. అది ఎవరెవరో హీరో అనుకున్నారు సార్. అలా అనుకున్నప్పుడు బయట తిరిగింది. దాని తర్వాత యాక్చువల్గా సందీప్ గారితో నేను ఒక సినిమా అనుకున్నాం. కొత్త అబ్బాయి డైరెక్టరు, ప్రసన్న గారి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. అలా స్టార్ట్ అయినాక ఒకరోజు ప్రసన్న గారు నా దగ్గర ఒక మంచి కథ ఉంది వినమని చెప్పారు. విన్నాక ఇది చాలా బాగుంది అని అది పక్కన పెట్టి దీనికి వచ్చాం. ఆ తర్వాత తెలిసింది ఇది ఇలా పలానా హీరో అనుకున్నాం, పలానా ప్రొడ్యూసర్ అనుకున్నాం అని వేరే వేరే ఇష్యూల వల్ల మన దగ్గరికి వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఈ సినిమా మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారితో చేయాలనుకున్నారు సినిమా. చిరంజీవి గారు ఇప్పుడు 75 కోట్లు ఛార్జ్ చేసే హీరో. వాళ్ళ అమ్మాయి చేత ప్రొడ్యూసర్ అనుకున్నారు అప్పుడు స్టార్టింగ్లో. వీళ్ళేమో ఒక ధమాకా లాంటి పెద్ద హిట్ నుంచి వస్తున్నారు. ఆ మైండ్ సెట్ చేంజ్ ఎలా కుదిరింది? అంటే బడ్జెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ప్రాజెక్ట్ని మార్చడానికి ఏం చేయాల్సి వచ్చింది? నాకండి, అవును, ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్నప్పుడు మీరు అనుకున్న దాంట్లో ఒక పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవన్నీ ఉంటాయి. మేము ఆ చిరంజీవి గారు అనుకున్న దానికి మేము రావు రమేష్కి వెళ్ళటం వల్ల ఆటోమేటిక్గా కట్ డౌన్ అవుతుంది కదండి. ఒక స్టార్ ఉండేదానికి ఒక నార్మల్ ఉండేదానికి తేడా ఉంటుంది కదా సార్. అలా కట్ చేసుకుంటూ చిరంజీవి గారు ఉన్నప్పుడు కథకి రావు రమేష్ గారు ఇప్పుడు మేము వచ్చిన దానికి కథని దాన్ని తగినంగా మార్చుకొని వెళ్ళాము. ఓకే. రావు రమేష్ గారు రోజుకి 5 లక్షలు తీసుకుంటారు మామూలుగా బయట అయితే. ఏంటి ఆ ఈక్వేషన్స్ ఎలా వర్కౌట్ చేశారు? అంటే ఆయన నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి సార్. ఆయన డబ్బులు గురించి ఒక 50 డేస్ దాకా చేస్తుంటారు. 50 to 55 చేస్తుంటారు ఆయన. అది అర్థం అయితే 2,50,00,000 ఇవ్వాలి. అవి నాకు తెలియదు సార్. 5 లక్షలు నాకు మంచి సపోర్ట్ చేశారు. అలా నాకు తెలియదు సార్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని ఆయనకు కూడా అర్థమైంది. నాకు కంఫర్ట్గా హ్యాపీగా ఉండేలాగా చేసి పెట్టారు. 2,50,00,000 ఎంత ఇచ్చుంటారు మీరు? అంటే సగమా పావా? అలాగే అవన్నీ ఆఫ్ ద కెమెరా అవన్నీ మాడుకోకూడదు సార్. ఓకే. బట్ నాకు కంఫర్ట్గా చేసి పెట్టారండి. ఓకే. సో రావు రమేష్ గారు కంఫర్ట్, సందీప్ గారు మీతో ఆల్రెడీ ఒక సినిమా చేసిన, ఇప్పుడు డిఫరెంట్ స్కేల్ ఆఫ్ హీరో అయినా సరే ఎందుకు సినిమా బడ్జెట్ కంట్రోల్ చేయలేకపోయారు? బడ్జెట్ కంట్రోల్ అంటే సార్ మాకేమీ అనుకున్న దాని మీద 25-50% లవలా, 15 to 20% అయి ఉంటుంది. దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం అవుట్డోర్ వెళ్ళినప్పుడు కొంచెం వెదర్ సపోర్ట్లు అయ్యి అనుకున్న దానికన్నా డేస్ సార్. ఇప్పుడు ప్రతి సినిమా, ఇప్పుడు ఈ సినిమానే కాదు సార్, 1వ సినిమా నుంచి 6వ సినిమా దాకా ప్రతి సినిమా పేపర్ మీద ఒకటి ఉంటుంది. లొకేషన్లో ఒక్కసారి టెక్నికల్ ఇష్యూలు వస్తాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి మనం అనుకున్నది కరెక్ట్గా రాలేదనిపిస్తుంది, సీన్ ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది. అది కామన్ సార్. ఈ పేపర్ మీద ఉందే చేయాలి అంటే సినిమా తీయకూడదు సార్. పేపర్ మీద కూడా ఇప్పుడు మీరు చెప్తున్న నెంబర్ బయట అంటే మేము స్టార్ట్ చేసేటప్పుడే మరి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చినప్పుడు అన్నీ మారుతాయి కదండి. ఇప్పుడు ఆ డైరెక్టర్ రెమ్యునరేషన్ కానీ, ప్రసన్న గారు కథ తీసుకునేది కానీ అన్ని బడ్జెట్లోనే వస్తాయి కదా. ఏంటంటే మీ డైరెక్టర్ గారితో ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ చేస్తే ఆయన అసలు మాకు నేను డబ్బులు ఏం సంపాదించాను సార్ అసలనే, ఇప్పటికే ఇంకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాను మనకోండ్లోని, ఓ పాత కార్ ఏదో అదే వాడుతున్నాను నేను, అసలు ఏం సంపాదించుకోలేదు. అదే సార్, బయట తీసుకునే డైరెక్టర్తో పోలిస్తే మా డైరెక్టర్ తక్కువే తీసుకుంటున్నాడు. 100% అది 50%. బయట తీసుకునే డైరెక్టర్తో అందులో 50% ఇది తీసుకుంటున్నాడు. అదైతే వాస్తవం. ఆయన సింపుల్గా ఉంటాడు సార్. ఆయన ఎప్పుడు ప్రసన్న గారు తీసుకుంటున్నారా ఏమండి? మిగతా 50% ఎవరు దాలేదు సార్, ఎవరు దాలేదు సపరేట్. ప్రసన్న గారి రెమ్యునరేషన్ ప్రసన్న గారిది, డైరెక్టర్ గారిది. తినాద్ గారిలో ఏంటంటే ఒక యాటిట్యూడ్ కానీ, ఒక పెద్ద డైరెక్టర్ని 100 కోట్లు అలాంటివి ఏమి ఉండవు సార్. ఒక డైరెక్టర్ లాగా అంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటాడు సార్. ఒక డైరెక్టర్ని నేను ఇలా ఉండాలి, అలా చేయాలి నేను చెప్పింది అసలు ఆ టైప్ పర్సన్ కాదు. ఎప్పుడు హ్యాపీగా ఆయన నవ్వుతూ పక్కన నవ్విస్తా ఆ జోవెల్లో వెళ్ళిపోతూ ఉంటాడు సార్ ఆయన. ఓకే. సో ఎంత అయిందండి బడ్జెట్ సుమారుగా? 30 దాకా ఉంటుంది. 30 దాకా అయి ఉంటుంది. అసలు మామూలుగా క్యాలిక్యులేషన్
ఇప్పుడు ఇదేమీ పెద్ద మీరు ఈవెన్ మీరు చేసిన భైరవ్ కోన్ లాగా ఏదైనా కొంచెం సీజీ వర్క్ ఉన్న సబ్జెక్టు కాదు, లేకపోతే నైట్ ఎఫెక్ట్లో రెమ్యునరేషన్ ఎక్కువ రెమ్యూనరేషన్ ఏమాత్రం అందులో రెమ్యూనరేషన్స్ ఉంటాయి ఉంటాయి 12 దాకా 12 దాకా అంటే 18 మేకింగ్ పెట్టారు. ఓకే. సో అసలు మామూలుగా ఒక చిన్న సినిమా పరిస్థితి ఎలా ఉంది సార్ బయట? సార్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అసలు ఏంటి బాధలు? ఇప్పుడు ఛాలెంజెస్ చాలా ఉన్నాయి సార్. మీరు క్యాజువల్ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఇప్పుడు శాటిలైట్ ఆన్ గ్రౌండ్ కాబట్టి ఇప్పుడు శాటిలైట్ డిజిటల్ ఇష్యూలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న రేట్లు ఇప్పుడు లేవు, అన్నీ కటౌట్ అయిపోయినాయి. డిజిటల్ శాటిలైట్ కొనేవాళ్ళు కరువు అయిపోయారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా తగ్గిపోయారు. ఇప్పుడు ఏదైనా సినిమా అనేది తీసి బాగుంటేనే బయటపడాలి సార్. ఏదో మనం అమ్మేసుకుందాం, నాన్ థియేటర్కల్లో సేఫ్ అయిపోదాం, అలాంటి ఈక్వేషన్ అయితే నాకు ఈ ఇయర్లో కనపడతలేదు. ఇప్పుడు ఒక 100 చిన్న సినిమాలు వస్తుంటాయి సంవత్సరానికి, కొంచెం చెప్పుకోదగిన పోలే అనుకుంటే అసలు ఏమాత్రం ఎన్నిటికి శాటిలైట్ అవుతుంది, శాటిలైట్ డిజిటల్ అవుతాయి అంటారు? నాకు ఐడియా లేదు సార్. సుమారుగా మీరు ఒక 70 అయితే అవ్వట్లేదు. ఓకే. సో డిజిటల్ అయితే వీళ్ళందరూ పేపర్ వ్యూ ఏదో పెట్టుకోవాలి అంతేనా? పేపర్ వ్యూ అంటే పరిస్థితి ఏంటి, అది ఎలా వర్కౌట్? నాకు ఇప్పుడు దాకా ఆ సిచ్యువేషన్ రాలేదు సార్. రాలేదు అంటే నాలెడ్జ్ ఉంటుంది కదా. నాలెడ్జ్ అంటే తెలియదు సార్. ఇక అది సినిమా బాగుంది అనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక 1 రూపీ అనుకుంటే రేపు 2 రూపాయలు రావచ్చు. ఓకే. డిపెండ్స్ అపాన్ మూవీ సార్. ఇప్పుడు మనం ఒక డిజిటల్ కొనుక్కున్నాడు, రేపు బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, వాడికి ఎక్కువ రావచ్చు. అదే ఇక్కడ సినిమా తేడా పడింది అనుకో, వాడు తగ్గొచ్చు. అది మన చేతిలో లేదు కదా సార్. మనం తీసే ప్రొడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంది అంతా. ఇవన్నీ పోస్ట్ రిలీజే ఇంకా. అవును. ఇప్పుడు సరే మీ సినిమాని ఎలా క్రాక్ చేస్తున్నారు? ప్రతి సినిమాని ఏదో ఒకటి మ్యాజిక్ చేసి రిలీజ్ ముందే అమ్ముతున్నారు. అదే ఆ సీక్రెట్ చెప్పొచ్చు కదా ప్రొడ్యూసర్. నాకు ఫస్ట్ సినిమా నేను భైరవకోన్ స్టార్ట్ చేశాను సార్. అనిల్ గారు నేను అనుకోకుండా నరేష్ గారితో ఒకటి సెట్ అవటం, టపటప్ప జీ స్టూడియోస్ రావటం, వాళ్ళకి కథ నచ్చి ఎప్పుడైతే నేను సినిమా స్టార్ట్ చేశానో శాటిలైట్ డిజిటల్ వాళ్ళు తీసేసుకున్నారు. దానివల్ల ఈజీ అయిపోయింది ఆ సినిమాకి రావటం. భైరవకోన్ మంచి క్రేజ్ రావటం, ఈ మధ్యలో సామజర్గమని రావటం, అలా ప్రతి సినిమా ఈజీగా సెలబుల్ అయింది సార్. ఓకే. మన మీద తీసే కంటెంట్లో కొత్తదనం ఉంటే అవుతుందేమో అనుకుంటున్నాను సార్ నేను. అంటే ఇండస్ట్రీలో రాజేష్ అనే ఆయన జీలో ఎక్కడో ఒక గట్టి కాంటాక్ట్ ఒకటి పట్టాడు, దాంతో పని సులువైపోతుందని ఒక టాక్. సరే, సామజర్గమన జీలో శాటిలైట్ డిజిటల్ అవ్వలేదు, భైరవకోన్ డిజిటల్ అమెజాన్ ప్రైమ్, 4వది వాళ్ళు బచ్చలు మళ్ళీ జీ కాదు, 5వ సినిమా నేను 1వది అయిపోయినాక 5వ సినిమాకి అయింది. మరి ఎలా ఇక్కడ జీలో అయినాయి అని అనుకుంటున్నాను. అవసరమైనప్పుడు వాడారేమో జీని, బాగా అవసరమైనప్పుడు. 30 కోట్ల బడ్జెట్ కదా, ఇప్పుడే ఫస్ట్ టైం కదా 30 కోట్లు. అలాగా సార్, ఎందుకు నాకు భైరవకోన్ కూడా 24 దాకా అయింది సార్. అప్పుడు భైరవకోన్ మామూలుగానే అది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి అది వర్కౌట్ అయినా పెద్ద డైరెక్టర్ నాకు ఆటోమేటిక్గా అది చిన్న ఫిగర్ అయ్యా సార్. అవసరం రాలేదేమో భైరవకోన్కి, ఎందుకంటే అది కొద్ది కొంచెం డిఫరెంట్ సెటప్ కాబట్టి. అవును. ఓకే. భైరవకోన్ సెట్లు ఎక్కువ అండి, సెట్లు సీజీలు. ఓకే. అసలు ఏంటి సార్ ఈ జీ స్టూడియో జనరల్గా కార్పొరేట్ కదా, జీ స్టూడియో ఇంకోటో పక్కన పెట్టండి. అసలు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఇలాంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అవ్వాలంటే అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే ఏమే సార్, ఇప్పుడు వాళ్ళు ఒక్కోసారి కథ వింటారు, నచ్చితే పార్ట్నర్షిప్లో సినిమా తీసుకుంటాం. ఇంతకుముందు నా 2 సినిమాలు ఉన్నప్పుడు నిమ్మకాయల ప్రసాద్ గారు ఉండేవాళ్ళు ఇక్కడ. ఆయన కథ విని ఓకే అనుకుంటే బడ్జెట్లో అట్లా వర్కౌట్ చేసుకుని ఓ బడ్జెట్ లాక్ చేసుకుని ఇలా ఇది అని మేము పార్ట్నర్షిప్లో చేసుకుంటూ వెళ్ళాము ఈ 2 సినిమాలు. సింగిల్ సిట్టింగ్లో ఓకే అయిపోతుందా, లేకపోతే మల్టిపుల్ లేయర్స్? సింగిల్ సిట్టింగ్. ఓకే. సో అంటే కొంచెం జీ అనేది ఇంకా మన పద్ధతిలోనే నడుస్తుంది. ఇప్పుడు వేరే వేరే కార్పొరేట్లో అయితే దానికి ఏవో టీమ్స్ వాళ్ళు వీళ్ళు చేస్తారు. నాకు జరిగింది అయితే ఇలాగే జరిగింది సార్. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీకు నెట్వర్కింగ్ ఎక్కువ కాబట్టి నెట్వర్కింగ్. అయ్యో, ఇప్పుడు అంటే వాళ్ళ బడ్జెట్ మీరు ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు బడ్జెట్ ఏంటి వాళ్ళకి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మామూలుగా 30 కోట్లు సార్ అని చెప్తే ఉంటుందా, లేకపోతే వాళ్ళకి డీటెయిల్డ్గా ఒక స్టేట్మెంట్? ఏ ప్రొడ్యూసర్ అయినా ఓ బడ్జెట్, ఈ సినిమా కథ విన్నాక బడ్జెట్ అనేది పేపర్ మీద వేసుకుంటాడు సార్. ఓకే. ఇప్పుడు హీరోకి ఇంత, హీరోయిన్ ఇంత, మా పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్లు ఎంత వస్తున్నాయి, పబ్లిసిటీ ఎంత వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎంత, అందరూ వేసుకుంటారు. నేనైతే వేసుకుంటా. వేసుకుని
చూసుకుని ఇది వర్కౌట్ అవుతుందా లేదా వైబుల్ అంటేనే వెళ్తానండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు నేను పార్ట్నర్లుగా ఉన్నప్పుడు అదే కదండి. ఇప్పుడు ఇది ఇంత వస్తుంది ఇలా అనుకుంటున్నాను, ఒక మాట అనుకుని వెళ్ళిపోతాం. సో వాళ్ళకి ఎంత షేర్ ఇస్తారు ఇందులో? మీద 50-50 అండి. ఇంకా అది మాడుకునే దాన్ని బట్టి సార్. వాళ్ళకి ఏముంటాయి డెలివరబుల్స్ ఇంకా సినిమాలో? ఇంకా డిపెండ్స్ సార్, అది మేము ఆడుకునే దాన్ని బట్టి. ఇప్పుడు నేను డిజిటల్ బయటికి వెళ్ళినా ఓకే, ఎవరు బెస్ట్ రేట్ వస్తే అటు వెళ్ళొచ్చు, అలా అది డిపెండ్స్ అపాన్ ప్రొడ్యూసర్. సో వీళ్ళ 50% పార్ట్నర్షిప్ ఉన్న సినిమా తీసుకోవాలనేవి వాళ్ళకి రూల్ ఏం కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు. 100%. ఓకే. ఒకవేళ బై మిస్టేక్ సినిమా కనుక బయట తీసుకోకపోవడం కొంచెం కష్టమైతే కనుక అది ముందే మాడుకోవాలి సార్. ఓకే. అంటూ నేను మాడుకునేది నా స్టైల్లో ఉంటుంది సార్. ఓకే. సో ఏంటంటే దీనివల్ల ఓన్లీ మీకు ఉండే రిస్క్ అది తగ్గుతుంది, బర్డెన్ రిస్క్ తగ్గుద్ది. ఓకే. ఇంకా మీకు ఎవరో పార్ట్నర్స్ ఉంటారు ప్రతి సినిమాకు కొత్త పార్ట్నర్లను తీసుకొస్తారా? ఇది బాలాజీ అని ఒక ఆయన ఉండేవారు, నా ఒకటో సినిమా నుంచి ఉన్నారండి. ఓకే. ఈయన ఎవరు బన్సల్ అని చెప్పి కొత్తగా జీ. ఓకే. జీ నుంచి జీని అలా పేర్లు వేస్తారా ఎవరికాళ్ళు? ఈ సినిమాకి స్టార్ట్ చేశారు సార్ వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్ కార్డు వేసాము. ఓకే. వాళ్ళు ప్రొడ్యూసర్లే కదా సార్, అందులో తప్ప. అంటే యూజువల్గా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళే చేస్తారు కదా. అవును, వాళ్ళ పేరే కదా అది. ఓకే. ఇండివిజువల్ పేరు అది, సిఇఓ గారు అనుకుంటాను. ఓకే. ఓకే. సో సినిమా ఇంకేముంటాయి సార్ అసలు జనరల్గా? ఇప్పుడు డేట్లు ఎలాగా? ఏ డేట్లు? ఇప్పుడు కొత్తగా మీకు ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు ఈ డిజిటల్ డేట్స్ ఇవన్నీ చిన్న సినిమాలకు అయ్యేలా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు నేను బయటికి వెళ్ళి తక్కువ సార్. ఇప్పుడు ఈ సినిమా జీతో ఉంది కాబట్టి వాళ్ళు మేము ఒక అండర్స్టాండింగ్ అనుకుని మహాశివరాత్రి అనుకున్నాం. పాత సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు సార్, పలానా మంత్ రిలీజ్ కావాలని డిజిటల్ కొనుక్కున్న వాళ్ళు, అది కంపల్సరీ అయిపోయింది. ఇంకా అదేమన్నా మనకు వర్క్ అవ్వకపోతే రిక్వెస్ట్ చేసుకొని ఒక 1 month పోస్ట్ పోన్ చేసుకుని అలా ఉందండి సిచ్యువేషన్. సో ఏంటంటే న్యూమరాలజీ మీద బాగా నమ్మకం? నేను శివుడి కాల్బరి భక్తుని సార్. మా అన్నయ్య అనుకోండి రామకృష్ణ గారు అని, ఆయన వల్ల నేను అలా డివోటీ అయిపోయాను. బ్యానర్ పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆయన మార్చారు, ఆర్ఏజీ అని, RAZDSH అని. అంతే, న్యూమరాలజీ కాదు అది, మా అన్నయ్య చెప్తూ పెట్టుకున్నాను. ఇప్పుడు మీతో పనిచేసిన హీరోలు కానీ లేకపోతే సినిమాల టైటిల్ కూడా అలా ఆయనకు చూపించి డిసైడ్ చేస్తారా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఈ ట్రావెల్లో కలిసి ఫ్రెండ్స్ అవుతున్నారు అందరూ. ఆయన రెగ్యులర్గా ఆఫీస్కి వస్తూ ఉంటారు, లొకేషన్కి వస్తూ ఉంటారు. సామజవర్గంలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. ఆ టైంలో ఏంటి పరిచయాలు అవుతాయి కదండి. ఆ పరిచయం అయినప్పుడు ఎవరైనా బిలీవ్ అయితే వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. ఏంటి ఆయన ఎలా పెడతారు? ఇది ఆయన న్యూమరాలజీ ఆయన కాదండి, షో భక్తుడు చెప్పాయి కదా సార్. హీ స్టిల్ పేర్లు మార్చడం ఏంటి? నాకు చెప్పారు, నేను మార్చుకున్నాను సార్. ఆయన ఎవరి పేరు మార్చారు? ఏంటి ఎవరి పేరు మార్చలేదే స్పెల్లింగ్. ఇప్పుడు నేను అనేది జనరల్గా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఏదో మార్చడానికి ఒక బేసిస్ ఉంటుంది కదా, అది ఆయన దేన్ని బట్టి చేస్తారని తెలియదు నాకు అది. ఓకే. జస్ట్ నాకు ఇలా చెప్పారు బాగుంటుంది. మీ ద్వారా సందీప్ కిషన్ కూడా అదే పరిచయం. సందీప్ కిషన్ గారు కూడా మార్చారా? అదిగో SHA అని కాకుండా SHN. మజాకాలో జే తీసేసి జెడ్ పెట్టారు. ఫస్ట్ నుంచి మేము అనుకుంది మజాక జెడ్డే సార్, ఆయన చెప్పలేదు. ఓకే. సో అన్షు గారిని కంబ్యాక్ చేస్తున్నారు ఈ సినిమాలో. అవును. ఓకే. ముందు అంజలా జవేరి గారు అని అనుకున్నారంట? అనుకున్నారు సార్, 2-3 పేర్లు అనుకున్నారు. తర్వాత అన్షు అనుకుని డైరెక్టర్ ప్రసన్న గారు వాళ్ళు మాట్లాడి నేరేషన్ అది ఇచ్చారు. ఓకే. అలా ప్రాజెక్ట్లో ఎలా వర్కౌట్ చేశారు? ఆవిడ ఆల్మోస్ట్ అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు కదా. అవునండి. ఇక్కడ కార్తీక్ అని ఆ అమ్మాయిది చూస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ప్రసన్న టచ్లోకి వెళ్తే ప్రసన్నకి అన్షు చెప్పినట్టుంది పలానా కార్తీక్ అని. అలా పట్టుకుని ఆ అమ్మాయి జూమ్ కాల్లో నేరేషన్ అది ఉంది. తర్వాత ఓకే అయిపోయింది. ఇప్పుడు ఒకేసారి షూట్ చేసారా డేస్ అని? ఎన్ని డేస్ ఆవిడది మొత్తం? ఆవిడది 20-25 days వచ్చి ఉంటాడు. ఒకేసారి చేయలేదు. ఒకేసారి ఎలా చేస్తుంది సార్? హైదరాబాద్లో కొన్ని చేసాం, వైజాగ్లో కొన్ని చేసాం. మరి ఆవిడకి ఎలాగ కమ్యూట్ అవన్నీ మనం చూసుకోవాల్సిందేనా? ఇప్పుడు ఆవిడ ఇల్లు రావడానికి అవన్నీ మనం ప్రొడ్యూసర్ చూసుకోవాల్సిందేనా? అదంతా ఆఫ్ ద కెమెరా చెప్తా సార్. షీ ఈజ్ వెరీ కంఫర్ట్ అండి, చాలా రీజనబుల్గా చేసి పెట్టింది నాకు. ఓకే. మీరు అడిగే క్వశ్చన్లు అంటే కంఫర్ట్ ఆఫ్ ది కెమెరా రెండు ఒక చోట ఉండవండి. అంత కంఫర్ట్ ఉంటే ఆఫ్ ది కెమెరా చెప్పాల్సిన అవసరం ఉండదు.
ఇది చిన్న సినిమా అని రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయి లండన్ నుంచి టికెట్లు వేసుకుని బాంబే వరకు మమ్మల్ని పెట్టుకోమని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు హ్యాపీయా? ఇది చెప్పడానికి మరి ఆఫ్ ది కెమెరా ఎందుకు ఇవన్నీ చెప్పకూడదు కదా. ఓకే. సో ఇంకా ఏంటి సార్ సినిమాలో అంటే లాస్ట్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది మిమ్మల్ని. ఏంటి ఈసారి ఏమనిపిస్తుంది మీ గట్ ఫీలింగ్? డెఫినెట్గా మంచి సినిమా తీసాం. ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు పే చేస్తానే హోప్ ఉంది. మంచి ఎమోషను, ఎంటర్టైన్మెంట్ థియేటర్లో నవ్వుకుంటూ హ్యాపీగా బయటకు వెళ్ళాలి సార్. అదే కాన్సెప్ట్ మజాక. ఓకే. సో ప్రీవియస్ సినిమాలు ఇప్పుడు సామాజ వర్గమున కానీ ఇప్పుడు భైరవకోన్ కానీ హిట్ అని అనిపించుకున్నారు. కాకపోతే చివరికి ఆ వాటి సాటిస్ఫాక్షన్ ప్రకారం మీకు రెవెన్యూ వచ్చింది అనుకుంటున్నారా? నాకు రెవెన్యూ అంటే నాన్ థియేటర్కల్లా థియేటర్కల్ విష్ణు గారి కెరీర్లో హైయెస్ట్ అండి సినిమా. భైరవకోన్ సందీప్ గారి కెరీర్లో హైయెస్ట్ అండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫై. కొంతమంది మీడియా వాళ్ళు ఒక హీరో ఎదుగుతున్నాడని మరి సందీప్ నేను తొక్కడానికి ట్రై చేస్తున్నారని తెలియట్లా. ఇది 3వ క్వశ్చన్. భైరవకోన్ డిస్ట్రిబ్యూటర్ క్లాస్ వచ్చింది. ఏ డిస్ట్రిబ్యూటర్కి వచ్చినాయి సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై. అప్పటికి అది బెస్ట్ ఫిగర్లు కదండి. ఇప్పుడు ఆ ఫిగర్లను టార్గెట్ చేసి దాని మీద ఎక్కువ ఈజీ మోస్తుందని హోప్తో ఉన్నాను. ఓకే. సో ఏంటంటే లాస్ట్ బచ్చలు మళ్ళీ ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? ఎక్కడ తేడా జరిగింది అనుకుంటున్నారు? ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం జరిగిందేమో అనుకుంటున్నాను సార్. ఇప్పటికీ నాకు నచ్చిన కథ అది. ఆడియన్కి ఎమోషన్గా కనెక్ట్ చేయలేకపోయామో అనుకుంటున్నాను. ప్రాబ్లం అయితే జరిగింది. ఒక 4-5 రోజులు బాధపడ్డాను బాగా. అంటే బాగా ఇష్టపడి ఒక కొత్త సినిమా తీస్తున్నా అనే మోజులో ఆ సినిమా చేశాను సార్ హానెస్ట్గా. అంటే మన ఇద్దరికి క్లోజ్ ట్రావెల్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో మీరు కొంచెం డిసప్పాయింటెడ్ ఏంటంటే మీడియాతో డిసప్పాయింటెడ్. కొంచెం దానికి మీడియా ప్రమోట్ అంటే సినిమా తర్వాత మీడియా రాసిన దాంతో మీరు సాటిస్ఫైడ్గా లేరు. ఇప్పుడు ఈ రోజుకి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అంటున్నారు. ఏంటి అనాలిసిస్ ఎలా వచ్చింది? అంటే ఒక కొత్త సినిమా తీసినప్పుడు మీడియా డెఫినెట్గా సపోర్ట్ చేస్తా అనుకున్నా. ఆ సినిమా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్. అంటే తర్వాత రియలైజ్ అయిందంటే నువ్వు తప్పు సినిమా తీసి మీడియా వాళ్ళు సపోర్ట్ చేయలేదు అంటున్నావు అని రియలైజ్ అయ్యాను. సో అదే ప్రాబ్లం అంటారు, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఎలా మిస్ అయ్యారు? అంటే ఆ సినిమా మీకు కోర్ పాయింట్ లాస్ట్లో హీరో చనిపోతాడు అనేది మీకు సినిమా థియేటర్ బయటకు వెళ్ళేటప్పుడు బాగా ఎమోషనల్గా చేయాల్సిన ఇష్యూ. అవును. కాకపోతే దానికి అక్కడ అంత పండాల్సినంత పండలేదు. అవును. సో ఏంటి రైటింగ్ స్టేజ్లోనే ప్రాబ్లం వచ్చిందా మీకు? లేదు సార్, నేను విన్నప్పుడు నేను ఫుల్ ఎగ్జైట్ అయ్యాను సార్. నేను లాస్ట్ 15 నిమిషాలు నాకు కళ్ళంబట్టి నీళ్ళు వచ్చినాయి కథ విన్నప్పుడు. డిఫరెంట్ సినిమా తీయబోతున్నాం అనే దాంట్లోకి వెళ్ళాను. ఎక్కడో ప్రాబ్లం జరిగింది. హీరో క్యారెక్టర్ ఆడియన్స్ హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. అది కూడా నమ్మాను నేను. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆడియన్స్ సాడ్ సినిమాలు చూసే మూడ్లో లేరని రకరకాల పుష్ప డేట్ అని రకరకాలు. బట్ ఓటీటీలోకి వచ్చినాకైతే ఆ సినిమాని చాలామంది అప్రిషియేట్ చేశారు సార్. మరి థియేటర్లో చూసే ఆడియన్స్ వేరు, ఓటీటీలో చూసే ఆడియన్స్ వేరు ఉన్నారో తెలియట్లేదు. అది తెలుసుకోవాలి కదా మీరు. తెలియట్లేదు అట్లా. లేదండి, ఇప్పుడు తెలుసుకుంటా సార్, లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఓటీటీలో చూసే ఆడియన్స్ వాడికి ఏముంటుంది, ఎప్పుడో కొన్న సినిమా అది, ఐ మీన్ సబ్స్క్రిప్షన్. అవును. దాన్ని అంత క్రిటికల్గా చూడాల్సిన అవసరం ఏముందంటారు? మామూలుగా ఏదో అక్కడక్కడ బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకుంటే అలా టక్ 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 అని చూసేస్తారు. మేబీ దాని ఎఫెక్ట్ ఏమో కదా. మేబీ తెలియదు. 2.5 గంట సినిమా చుట్టూ ఒక ఎత్తు, ఆపుకుంటూ చుట్టూ ఒక ఎత్తు. అందరూ ఆపే చూస్తారని మీరు అనుకుంటున్నారా? ఆపి అంటే సార్ కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్లు, నాకు తెలిసిన వరకు చాలామంది ప్రొడ్యూసర్లు, ఇప్పుడు నేనే ఉన్నా, మీకు మీ సినిమా ఒకటి చూసా, మీకు ఫస్ట్ 10 రోజుల్లో నేను ఫోన్ చేశాను అనుకోండి రిలీజ్ అప్పుడు, బాగుంటే ఫోన్ చేస్తా, బాగోపోతే ఫోన్ చేయను. మీకేమో బాగున్న వాళ్ళే ఫోన్లు చేస్తున్నారేమో మీకు ఓటీటీలో కూడా. దాంతో ఏంటంటే మీరు బాగాలేదని ఎవడో అంటలేదు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరని, అందుకని అందరికీ నచ్చిందని అనుకుంటున్నారేమో మీరు. సో మీ ఒపీనియనే నా ఒపీనియన్ అనుకుంటున్నాను. నా ఒపీనియన్ చెప్పడానికి ఇంటర్వ్యూ లేదు సార్, మీ ఒపీనియన్స్ చెప్పాలి. అంటే మీరు సీనియర్ కదా సార్, సినిమా మీరు ప్రొడ్యూసర్లో సినిమా చూడడంలో సీనియర్, సినిమా చేయడంలో ఎప్పుడు మీరు మాకంటే ఒక మెట్టు పైన నేర్చుకుంటున్నా సార్. ఇంకా టైం పడుతుంది సార్. ఎప్పుడు సినిమా తీసేవాడు, సినిమా మీద డబ్బులు చేసుకునేవాడు, డబ్బులు పోగొట్టుకునేవాడు ఎప్పుడూ గొప్పవాడు.
అంతే కదా. ఇప్పుడు బచ్చలమల్లి పోయింది సినిమా, డబ్బులు పోయినాయి, ఏం చేశారు మీరు? వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ సినిమా ఎక్కడైనా ఎత్తుక్కుంటున్నారు. సో ఆబ్వియస్లీ మాకంటే మీరే సీనియర్లు, మీరే గొప్పోళ్ళు. నేర్చుకుంటున్నాను అంటున్నా. టైం పడుతుంది సార్, ఇంకా ఒకేసారి పుట్టగానే నడవలేం కదా. మీరు మీరు పుట్టిన వెంటనే నడవాలి, అది మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయ్యి. అయ్యో బాబోయ్, అంటే లేకపోతే వరుసగా తీసే ఇది కదా, అంటే ప్రొడ్యూసర్లు కదా, మీరు ఇచ్చి గమ్ము నేర్చుకుంటే కొంచెం నేర్చుకుంటా సార్. ఇది ఉంటుంది, ఒక్కో సినిమాకి ఒక్కొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ నేర్చుకుంటా. సో ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యారు, డిస్ట్రిబ్యూషన్ వదిలేసినట్టేనా? ఆల్మోస్ట్ అంతే సార్, డిస్ట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ లేదు. సెలెక్టివ్గా, చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు డిస్ట్రిబ్యూషన్. అసలు ఈ ఇయర్ ఏం చేయలేదు సార్, లాస్ట్ ఇయర్ కూడా ఏం చేయలేదు. ఏంటి మరి మొన్న సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో మీరు కనిపించారు డిస్ట్రిబ్యూటర్గా. బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ మా ఫ్రెండ్ సార్, బావా అనుకుంటాం, 15 ఏళ్ళ ఫ్రెండ్స్. ఓకే, దాంతో వెళ్ళాను సార్. అంటే అందులో ఏదైనా కొంచెం ఇన్వెస్ట్ చేశారా? అయ్యేం లేదు. ఓకే, మా ఇద్దరం ఫ్రెండ్స్. మా ఇది ఒక్కటి అడగొద్దని చెప్పాము మిమ్మల్ని. లేదు లేదు చెప్పండి, అదేంటిది అంత పెద్ద సినిమా, అంత పెద్ద హిట్. ఏ క్వశ్చన్ ఇప్పుడు? గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం. అవును సార్, 2 సినిమాలు తీసుకున్నాం నేను మా బావ. ఓకే, ఎంత పోయింది గేమ్ చేంజర్ మీద? 5 కోట్ల? కొంచెం తేడా వచ్చింది గేమ్ చేంజర్లో, బట్ సంక్రాంతికి వస్తున్నాంలో అదంతా కవర్ అయ్యి ఫుల్ హ్యాపీ అయిపోయింది. అంటే మీ ఫ్రెండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్లు అందరూ జాతకాలు కలెక్ట్ చేయాలి మనం. ఎందుకండి సార్ 2 రోజుల్లో జస్ట్ అలా తిప్పింది రేట్. మామూలుగా అయితే 5 కోట్లు పోవాలి గేమ్ చేంజర్ మీద. ఇప్పుడు ఏంటి, ఒక 25 లక్షలు 50 లక్షలు సేఫ్లో ఉండే ఉంటారు. అవును, 100% హ్యాపీ. ఓకే, అంటే 2 సినిమాలు కలిపి అమ్మడం వల్ల వచ్చిన బెనిఫిట్. అవును. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ చెప్పండి సార్, అసలు ఈ మధ్యలో డిస్ట్రిబ్యూషన్లో డబ్బులు చేసుకున్న సినిమాలు ఏమున్నాయి? చిన్న సినిమాలు కదా, పెద్ద సినిమాలు. మీరు మానేసినా సరే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు కదా. ఐడియా లేదు సార్, ఎవరిని అడగలేదు. నేను మానేసే కదా. డైలీ కలెక్షన్ రిపోర్ట్లు ఎందుకు సార్ వస్తాయి. మీరు ఏమంటే పెద్ద సినిమాలు అన్నారు, మీ కళ్ళెదురు పుష్ప, అందరూ హ్యాపీ, దేవరా అందరికీ డబ్బులు వచ్చినాయి. మరి అదేంటి డిస్ట్రిబ్యూటర్లు మొన్న అదే మీరు ఉన్న ప్రెస్ మీట్లోనే అసలు ఏ సినిమాలకి రావట్లేదు, పాన్ ఇండియా సినిమాలకి అంతా డొల్లా, అన్నీ లాస్ట్లే, మాకు కమిషన్లు కూడా రావట్లేదు అంటే. ఆ డిస్ట్రిబ్యూటర్తో మీరు ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు చేస్తానండి. అందుకనే నేను ఎడ్యుకేట్ అవుతాను. నాకు ఐడియా లేదు సార్. కాదు సార్, మీరు రోజు కలెక్షన్ రిపోర్ట్లు తెప్పించుకుంటారు, అలాంటి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు రోజు మార్నింగ్. ఎవరు, నేనా? మీరే కదా. నేను మీ కలెక్షన్ పంపిస్తున్నారా? చాలా సినిమాలకు పంపించారు. మీరు అడిగితే పంపించారు. అడిగితే నేను అడగలేదు అంటే పోలే, అడిగితే పంపిస్తారు మీరు. మరి మీరు నాకు అసలు ఏం తెలియదు, నేను ఫాలో అవ్వలేదంటే. అన్నీ కాదు సార్, నాకున్న కృష్ణ గుంటూరు వస్తాయి సార్, మిగతా నాకెందుకు? అదే కృష్ణ గుంటూరు చెప్పండి. పోతుంది 2 సినిమాలు హ్యాపీ అయ్యాయి, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ వర్కౌట్ అయిన సినిమాలు. ఓకే, మరి అక్కడ కొన్ని ఏరియాలు వర్కౌట్ అవ్వట్లేదు, అది నాకు తెలియదు కదా. ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు సార్ ఏదైనా సినిమా బాగుంటేనే డబ్బులు వస్తాయి సార్. అదే ఎన్ని సినిమాలకి అలా డబ్బులు వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్లకి? ఎన్ని సినిమాలకి డబ్బులు వస్తున్నాయి, ఎవరు ఎన్ని కొంటున్నారో నాకు తెలియదు కదా సార్. బాగా తప్పించుకుంటున్నారు. కాదు సార్, అలా డబ్బులు అన్నప్పుడు ఆపేయచ్చు కదా. ఏ ప్రొడ్యూసర్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయమని డిస్ట్రిబ్యూటర్ అడగట్లేదు కదా. ఎక్కడ సార్ మీరు ఇప్పుడు డబ్బులు పోయినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో సినిమా, అదే ఎవరికి వాళ్ళు ప్రయత్నం. ఇప్పుడు ఈ సినిమా ఆడలేదు, నెక్స్ట్ సినిమా హోప్ వస్తుంది, ఈ సినిమా లాస్ట్ కవర్ అవుతుంది, అందరూ ప్రయత్నం సార్. ఓకే, ఒక డిస్ట్రిబ్యూటర్ పోతే ఇంకో కొత్త డిస్ట్రిబ్యూటర్ వస్తాడు సార్. ఈ వ్యవస్థ ఎక్కడ ఆగదు, సినిమా మీద మోజు ఎవరుమే. అదేంటండి ఇప్పుడు అంతకంతకే డిస్ట్రిబ్యూటర్లు తగ్గిపోతున్నారు, 10 మంది ఉన్నారు, 14 మంది ఉన్నారు అంటే ఏదో చెప్తున్నారు కదా. కొత్త వాళ్ళు వస్తారంటారా? వస్తారు. ఇప్పుడు ఏంటండి ఈ సినిమా వెస్ట్లో ఇప్పుడు సీజనల్ ప్లేయర్స్ కాకుండా కొత్త ప్లేయర్ ఎవరికో ఇచ్చినట్టున్నారు? అవునండి. ఎందుకు కంఫర్ట్గా లేదా వెస్ట్లో ఉన్న ఎల్వీఆర్? అలా ఏం లేదండి, నా బాలకృష్ణ గారు బచ్చలు మళ్ళీ నా ఆంధ్ర కొనుక్కున్నారు ఆయన. ఈ సినిమా కుదరలేదు ఎక్కడ, సరే వెస్ట్ చేసుకుని అడిగితే వెస్ట్ చేశారు అంతే. ఓకే, అంతకుమించి రీజన్ ఏం లేదు. వాళ్ళు ఎవరితో నాకేమీ లేదు. ఓకే, సో మజాకా బ్యాక్ వచ్చేస్తే మజాకా ఇప్పుడు ఇద్దరు పెద్ద డైరెక్టరు, పెద్ద రైటరు, వాళ్ళతో ఎలా ఉంది జర్నీ? బాగుంది సార్.
జర్నీ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన కథని చేసుకుంటూ వెళ్ళటమే సార్. మనకి ఏమన్నా ఒక ఇబ్బంది ఉన్నా డైరెక్టర్ గారితో చెప్తే ఓకే సార్ నేను చూసుకుంటా ఆ టైప్లోనే ఉంటాడు సార్ డైరెక్టర్ గారు. వాళ్ళతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. రైటర్తో రైటర్కి ఏముంటుంది సార్, ఆయన ఇచ్చిన కథ ఆయనకి ఇవ్వాల్సిన పేమెంట్లు ఆయనకి ఉంటుంది తప్పితే. కాదు ఈ ప్రసన్న గారు కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు అనుకుంటుగా రోజు. అవును సార్, అవునవును. ఆయన డైలీ ఈ సీన్ ఎలా వస్తుంది, మనం ఇంకా ఇది బెటర్ చేయొచ్చా, అన్నీ చూసుకుంటాడు. పాట లిరిక్స్ అన్నీ బాగున్నాయా, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒకసారి ఫైన్ ట్యూన్ చేసుకుని తీసుకెళ్తాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా డైలీ లొకేషన్కి వస్తాడు. అది సినిమా మీద ప్రేమతోనే. అంటే వేరే రైటర్లు ఏంటంటే మనం కథ ఇచ్చేసేసి ఎవరు రారు, ఇతను కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటాడు. ఓకే. ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది ఈ మధ్యన, రాజేష్ గారు ఒక హీరోకి, యంగ్ హీరోకి అడ్వాన్స్ ఇచ్చారు. యంగ్ హీరోగా అడ్వాన్స్ ఇచ్చారు, ఏదైనా స్టోరీ మొత్తం చెప్తారు. ఆ హీరోకి అనుకోకుండా ఓ హిట్ వచ్చింది, అనుకోకుండా ఏముంది హిట్ వచ్చింది. హిట్ వచ్చాక ఆ కమిట్మెంట్ హానర్ చేయట్లేదు అని చెప్పి రాజేష్కి చాలా కోపం వచ్చిందని చాలా చాలా పోరాడి ఆ హీరోని సెట్ చేసి మళ్ళా చేసేలా చేశారని చెప్పి ఒకటి ఉంది. ఏంటి ఎంతవరకు నిజం? అబద్ధం. హిట్ వచ్చినాక చాలామంది ప్రొడ్యూసర్లు వెళ్ళి సినిమా అడిగారు. నేను ఏ రోజు వెళ్ళి అడగలేదు, ఎందుకంటే నేను హిట్ లేనప్పుడు, హిట్ ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు. హిట్ ఫ్లాప్లు అందరూ సహజం సార్. నేను ఫ్లాప్ తీస్తా, ఇంకొకళ్ళు ఫ్లాప్ తీస్తారు, కామన్ అది. హిట్ వచ్చినాక బ్యానర్లు చూపించి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే నెల్లు ఉంటారు. హీరో నాకు హానెస్ట్గానే ఉన్నారు. మీరు ఎవరి గురించి అడిగారు నాకు తెలుసు, అర్థమైంది. అలా ఏం లేదు, ఏం లేదా ఫ్రిక్షన్ మీకు? ఏమీ లేదు. ఓకే సార్ ఇప్పుడు ఆయన చేయను అని అంటే నేను సినిమా చేయను కదా. బలవంత పెట్టో బతున్నాడు ఇక్కడ ఎవరు సినిమా చేయలేరు సార్, ఇష్టంతో చేయాలి. ఎందుకు కమిట్మెంట్ అగ్రిమెంట్ ఉన్నప్పుడైనా చేయించుకుంటారు కదా. మీరే అంటున్నారు కదా, ఇవాళ రేపు ప్రొడ్యూసర్లు ఎందుకు రాదు సార్. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు, మీకు కమిట్మెంట్ ఇచ్చాడు, అతను హిట్లో ఉన్నప్పుడు అతను ఇప్పుడు ఫ్లాప్ చేస్తే మీతో చేస్తారు సినిమాలు. హిట్ ఇస్తే చేయదంటే ఊరుకోరు కదా మీరు. సార్ హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా మీ ఇద్దరు చేయడానికి రెడీగానే ఉన్నాం సార్. ఇదంతా ఒక రోమర్. ఓకే. సో ఏంటి సార్ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి? నెక్స్ట్ సంయుక్తది ఒకటి జరుగుతుంది సార్, యాక్షన్ థ్రిల్లర్. కిరణ్ అబ్బవరం గారిది నాని అని యంగ్ డైరెక్టర్ సార్, కొత్త డైరెక్టర్ లాంచ్ చేస్తున్నారు. ఓకే. స్టార్ట్ అయిందా? ఈ 22 నుంచి కేరళలో షూటింగ్ సార్, 25 days. ఓకే. సంయుక్తది అహ్మదాబాద్లోనూ, ఇక్కడ జహీరాబాద్ ఇక్కడ లొకేషన్ షూట్, అది కూడా మార్చి నుంచి. ఓకే. ఇంకా ఎవరో ఇద్దరు యంగ్ డైరెక్టర్లకి అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. అవును సార్. కా డైరెక్టర్లో అందులో కా డైరెక్టర్స్కి ఇచ్చారంట. అవును. ఇంకొకటి మొన్న మన అతని పేరేంటి, నిహారిక గారితో ఒక సినిమా తీశారు. ఏదో డైరెక్టర్లే సార్, పేరు గుర్తురాలేదు కదా. మీరు మామూలు కాదు. సో ఏంటి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం అనుకోలేదు సార్. సారీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఏం అనుకోలేదు. నాకన్నా ముందు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అవి కమిట్మెంట్లు అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ అలా. సార్ ఒకటే సార్, రిలాక్స్డ్గా సినిమా చేసుకోవాలి. ఆ 2 సినిమాలు నాకు నచ్చినాయి. నేనే పిలిచి మాట్లాడి వర్క్ చేద్దాం అనుకున్నా. వాళ్ళు ఇప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అంతే. అంతేగాని వెంటనే ఆ మైండ్ సెట్లో నేను లేను. ఎందుకుంటారు ఆ మైండ్ సెట్లో? వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల, ఇంకా 2 సినిమాలు చేస్తే ఇంకా డైరెక్ట్లు పెరుగుతారు కదా సార్. అలా ఉందా? లేకపోతే కొంచెం సక్సెస్లో ఉంటే మన మాట వింటారా? ఇప్పుడు అంటే నెక్స్ట్ సక్సెస్ సినిమా తీరని మీ నమ్మకమా? ఇప్పుడు సక్సెస్లో మేము చేద్దాం అనుకున్నప్పుడే ఒక టైం గ్యాప్ పెట్టుకున్నాం సార్. ఓకే. ఏంటి ఆ క్యాలిక్యులేషన్ ఏంటి? అన్నీ మరీ సక్సెస్ఫుల్ హీరోలు వెనకాల పడరు? సక్సెస్ఫుల్ హీరోలు వెనక పడరా? తెలియదు సార్. అంటే ఇప్పుడు దాకా చేసిన హీరోలు అందరూ, అంటే వాళ్ళనేమి డిస్రెస్పెక్ట్ చేయడం కాదు కానీ, బాగా ఫామ్లో ఉన్న టైంలో అయితే కాదు. మనం ఫామ్లోకి తెద్దాం సార్. అంటే ఇది ఫామ్లోకి తేవడం అనా, లేకపోతే బడ్జెట్లో మన మాట వింటారనా? మన మాట వింటూ అది ఏం కాదండి. ఫస్ట్ నుంచి నా నరేష్ గారి ఫ్రెండు, సందీప్ ఫ్రెండు, అలా వెళ్ళాం. ఇప్పుడు వెళ్తున్నాం కదా కిరణ్ అబ్బవరంతో, నా బ్యానర్లో ఇప్పుడు కొత్త, సంయుక్త బ్యానర్ కొత్త. నెక్స్ట్ ఇయర్ అందరితో వెళ్తాను. కథలు రావాలి కదా సార్, మనకి నచ్చాలి, హీరోకి నచ్చాలి, అప్పుడే కదా ప్రాజెక్ట్ మీద రిలీజ్ అయితే. ఓకే. ఏంటి అసలు ఈ కంటిన్యూస్ సినిమాలు చేయడానికి సీక్రెట్ ఏంటి?
కంటిన్యూషన్ సినిమాలా నేను సంవత్సరానికి ఒకటో రెండో చేస్తున్నాను సార్, అందులో కంటిన్యూషన్ అదే ఒకటో రెండో సినిమాలు తీసేవాళ్ళు లేరు కదా ఈవేళ మీరు చేసే సినిమా సెగ్మెంట్లో. తెలియదండి. ఇప్పుడు సపోజ్ మజాక జరుగుతుంది సార్, దీని తర్వాత ఏం చేద్దాం అనుకుంటాం కదా. సంయుక్త మీనన్ కదా యోగేష్ గారు 1 year ట్రావెల్, ఈ 1, 2 అయిపోయినాక వెళ్దామని. అంటే ఒకటి లేదా 2 సినిమాలు సార్ అంతే, అంతకుమించి నేను పెట్టుకోదలుచుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి వచ్చేసింది, ఇంకో 2 సినిమాలు రెడీగా సెట్స్ మీద వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పాతవి సార్, మీకే తెలుసు కదా. అంటే అలా కూడా ఎవరో కనపడట్లేదు. అది ఎందుకు కనపడతలేదు సార్, మీరు చోట్ల వాళ్ళంతే. మీరే కనపడుతున్నారు అయితే. ఓకే, ఎనీవేస్ ఇప్పుడేంటి సార్ ప్రీమియర్ వెళ్తున్నారా ఏంటి? ప్లానింగ్లో ఉన్నాం సార్, రేపు నైట్ 2 స్టేట్లు ప్రీమియర్స్ చేద్దామని. బచ్చలమల్లి బ్యాక్ ఫైర్ అయింది. డిఫరెంట్ సినిమా తీసాం కదా, ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కదా. ఎలా వేద్దాం అనుకుంటున్నారు? అంటే హైదరాబాద్లో ఏదో 1-2 థియేటర్లా, లేకపోతే ఇట్లా స్కేల్లో పెడతారు? డిపెండ్ సార్, ఆ ఉన్న స్పీడ్ని చూసి దాన్ని ఎంతవరకు పెంచుకుంటారు అన్నది ప్లాన్. ఓకే, సో ఫుల్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అలా హిట్ కొట్టాలి, మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి మళ్ళీ హిట్ కొట్టి డెఫినెట్గా ఫామ్లోకి రావాలి. డెఫినెట్గా సార్. నెక్స్ట్ 2 సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంఎన్ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.